భారతీయుల హృదయ స్పందన అన్న నినాదంతో ముందుకు సాగుతున్న భారతుడే సామాన్యులకు అండదండగా నిలుస్తోంది. ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడంలోనూ వారికి చేయూత అందించడంలోనూ తనదైన దారిలో ముందుకు వెళ్తోంది. అలా భారతుడే వెలుగులోకి తెచ్చిన పాటల తల్లి వల్లమ్మకు చూపు వచ్చింది. కంటి చూపు రాగానే తిరుమల శ్రీవారి చిత్రపటాన్ని చూపించిన భారతుడే తాజాగా కలియుగ దేవుడు శ్రీనివాసుడి దర్శనం కూడా చేయించింది. తన చిరకాల కోరిక తీరడంతో వల్లమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆనందంతో వెంకటేశుని పాటలు పాడింది. తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఎప్పుడు దయ చేస్తాడో కరుణిస్తాడో ఆ కనికరిస్తాడో ఆయన మనసు ఎప్పుడు కరగతుందో తెలియదు. ఆ నారాయణమూర్తి వెంకటేశ్వరుడు గోవిందుడు నాకు ఆనందంగా ఉండాలి. ఆనంద పుష్పాలు నాకు రాలినట్టుగానే ఉంది నా కడుపులో నుంచి. ఏమి చెప్పుకునేదానికి లేదు. నన్ను తీసుకొని పోయినాడంటే ఆయన పాద సన్నతికే నాకు అదే చాలు. 10,000 లక్షలు కోట్లు నాకు అది ధన్యలో అవుతాను నేను ఆయన పాదాల కాడికి తీసుకున్నాడంటే. శ్రీ వెంకటేశ్వర సేవించాలేమయ్యా, శ్రీ వెంకటేశ్వర సేవించాలేమయ్యా, నీవెంతో దూరాన ఉన్నావయ్యా స్వామి, నీవెంతో దూరాన ఉన్నావయ్యా. సొక్కలగిరి కవతల పాపని చమకె బతల, సొక్కలగిరి కవతల పాపని చమకె బతల,